నేమ్ గేమ్ నడుస్తోంది. ఇప్పుడు పేర్ల మార్పు రాష్ట్రంలో పెను దుమారాన్ని సృష్టించింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య పెద్ద రచ్చకే దారితీసింది. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాముల పేరును ఎందుకు తొలగించారని బీజేపీ ప్రశ్నిస్తుంటే, కావాలంటే ఆ పేరును చెర్లపల్లి టెర్మినల్కి పెట్టండి అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. అసలు ఈ రెండు పార్టీల మధ్య పేర్ల పంచాయతీ ఎందుకు ముదిరిందో ఇప్పుడు చూద్దాం. తెలుగు యూనివర్సిటీ పేరు మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టింది. ద పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2025 టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును తప్పుబట్టింది బీజేపీ. ఆంధ్ర వారు అయినంత మాత్రాన పేర్లు తొలగిస్తారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అరే పొట్టి శ్రీరాములు గారు పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయన బాధపడతాడు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై 2 యూనివర్సిటీలు ఉంటే పరిపాలనపరమైన సమస్యలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక వ్యక్తి కోసమో, ఒక కులం కోసమో, ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి ఒక కులం పట్లనో, ఒక వ్యక్తి పట్లనో వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అధ్యక్ష. నాకు అదే ఉంటే కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేస్తే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కింద ఎందుకు నామకరణం చేస్తే అధ్యక్ష? బీజేపీ నేతలకు మరో సలహా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చెర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు సహకరించాలన్నారు. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. ఆంధ్ర నేతల పేర్లను తొలగించాలని తాము అనుకోవడం లేదన్నారు సీఎం. హైదరాబాద్ లో నేచర్ క్యూర్ ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి రోషయ్య పేరును పెడతామన్నారు రేవంత్ రెడ్డి. నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష, దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. చెర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్న సీఎం సూచనపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.